6 జాబ్లు ఉంటే ఇంటర్వ్యూకి 160 మంది వచ్చారు. హలో హాయ్, దిస్ ఇస్ సాయి. లోకేష్ గౌడ ఆఫీస్ లో జాబ్ వేకెన్సీస్ ఉన్నాయంటే ప్రిపేర్ అవుతున్నా. రేపైతే ఇంటర్వ్యూ ఉంది. The next day. ఇంటర్వ్యూకి అయితే స్టార్ట్ అవుతున్నా. ఇంటర్వ్యూ ప్రశాంతంగా ఇవ్వాలని శాంతానికి గుర్తైన తెల్ల షర్ట్ వేసుకున్నా. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి నానక్రామ్ కూడా. నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. ఫస్ట్ అయితే కేబిహెచ్పి వెళ్ళి వాడు నేను కలిసి అక్కడికి వెళ్తాం. కేబిహెచ్పి అయితే వచ్చేసా వీడియో నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ మణికంట. నేను క్యూట్ గా పెట్టిన పేరు క్యాంగ్రూ. ఇడు పుట్టే కంగారు పుట్టిందో కంగారు పుట్టే గిడు పుట్టాడో అర్థం కాదు. దాంతో పాటు సిగ్గు కూడా అలానే ఉంటుంది మా వాడికి. మనోడు వచ్చేసి లోకేష్ గౌడ బీటెక్ ఫ్రెండ్. ఇప్పుడు ముగ్గురం కలిసి వెళ్ళాలి. సరే కేబిహెచ్పి నుంచి స్టార్ట్ అయ్యి ఇంటర్వ్యూ లొకేషన్ కి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ మెయిల్ త్రూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. లోకేష్ గౌడ ఫ్రెండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాది మణికంట గడిది అన్సేవ్ చేసినా అవ్వట్లేదు. అక్కడ చాలా సేపు సస్పెన్స్ తర్వాత ఫస్ట్ మణికంట గడిది, ఆ తర్వాత నాది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. ఇక్కడ రిఫరెన్స్ ద్వారా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కింద నుంచి మాకు రిఫరెన్స్ ఇచ్చే లోకేష్ గౌడ్ ఫోన్ చేస్తే వాడు వచ్చి మమ్మల్ని పైకి తీసుకెళ్లాడు. అలా పైకి వెళ్ళిన తర్వాత మమ్మల్ని అయితే ఒక కాన్ఫరెన్స్ రూమ్ లో కూర్చోబెట్టారు. ఇలా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నది 6 పోస్టులు, కానీ 160 మంది వచ్చారు. ఎలా ఇంటర్వ్యూ క్రాక్ చేయాలని మా క్యాంగ్రూ గడు చూడండి కంగారు పడుతూ చదివేస్తున్నాడు. అలా 2 గంటలు కూర్చోబెట్టి ఇంటర్వ్యూ కాదు గ్రూప్ డిస్కషన్ అన్నారు. మనకి 1-on-1 ఇంటర్వ్యూ అంటేనే నోట్ల మాట గేట్ దాటదు. ఇంకా గ్రూప్ డిస్కషన్ దెబ్బకి గొంతుల మాట గొంతులోనే సమాధి అయిపోయింది. ఎంతో కాన్ఫిడెంట్ గా నేను మణిగాడు ఫస్ట్ బాల్ కే డక్అవుట్ అయిన బ్యాట్స్మెన్ లో బయటకు వచ్చేసాం. ఎంతో కసిగా మాట్లాడిన మాట మాట్లాడిన లోకేష్ గౌడ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా రిజెక్ట్ చేశారు. ఇంకా డెస్టినీ అనుకుని మా డెస్టినేషన్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. దట్స్ ఇట్ ఫర్ ద టుడే వీడియో. మై లవ్, సైనింగ్ ఆఫ్, బై బై.